John Stott, who was from UK, he made this statement: Christianity is in its very essence a resurrection religion. క్రైస్తవత్వం దాని యొక్క తత్వంలో ప్రాథమికంగా పునరుద్ధానం మీద ఆధారపడి ఉండేటువంటి మతం. Do you know why? Resurrection is the crux of the whole Christianity. మనందరికీ తెలుసు, క్రైస్ట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రీస్తు క్రైస్తవత్వానికి ముఖ్యం. క్రీస్తు లేకపోతే క్రైస్తవత్వం లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో క్రైస్ట్, దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ. బట్ ఫర్ అస్ టు హ్యావ్ క్రైస్ట్, దెర్ మస్ట్ బి రిజరక్షన్. మనకి క్రీస్తు ఉండాలి అంటే పునరుద్ధానం ఉండాలి. సి, లెట్ us కమ్ టు బేసిక్ టర్మ్స్. జీసస్ క్రైస్ట్ అని మనం పిలుస్తాం. జీసస్ అనేది ఆయనకి ఇచ్చిన పేరు, క్రైస్ట్ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. లైక్ మహాత్మా గాంధీ. మహాత్మా ఆయనకి ఇచ్చిన టైటిల్, గాంధీ ఆయన పేరు. క్రైస్ట్ అనే టైటిల్ ఎందుకు ఇవ్వబడిందంటే, ఆ బిరుదు ఎందుకు ఇచ్చారంటే, బికాస్ హీ వాజ్ స్పెషల్లీ అనాయింటెడ్, సెంట్, అండ్ హీఈస్ అవర్ సేవియర్. అండ్ దిస్ ఈజ్ ప్రూవ్డ్ ఓన్లీ బై రిజరక్షన్. ఆయన వర్జిన్ బర్త్ ఎసెన్షియల్, నేను కాదనట్లేదు, బట్ అది ప్రూవ్ చేయాల. ఆయన మెరాకల్స్ అది ఇంపార్టెంట్, కానీ అది ప్రూవ్ చేయాల. హిస్ క్రూసిఫిక్షన్ చాలా ఇంపార్టెంట్ మన యొక్క రిడెంప్షన్కి, కానీ అది ప్రూవ్ చేయాల. బట్ రిజరక్షన్, ఇట్ ఈస్ ద రిజరక్షన్ దట్ ప్రూవ్డ్ ద క్రాస్. లేకపోతే కనుక జీసస్ క్రైస్ట్ మిగిలిన hundreds and thousands of people died on the cross. He would have been one among them. But because of resurrection, he became our savior. Because of his resurrection, all his miracles have value. His virgin birth has value. So resurrection is the crux. Adi chala pramukhyamu ayinattuntidi. It is the resurrection that gave us the power. అయితే ఈ రిజరక్షన్ అనేది లేకపోతే కనుక ఏమైండేది? పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అవర్ ప్రీచింగ్ వుడ్ బి ఇన్ వెయిన్. మా యొక్క ప్రకటనలన్నీ కూడా వ్యర్థమే. యువర్ ఫెయిత్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ వెయిన్. మీ విశ్వాసము వ్యర్థమే. వి వుడ్ హ్యావ్ బీన్ మిస్రిప్రజెంటింగ్ గాడ్. దేవుణ్ణి మేము తప్పుగా చూపించిన వాళ్ళం అవుతాం. You would have been still in our sins. మనం ఆ పాపం నుండి విడుదల లేని వాళ్ళుగా ఉండేవాళ్ళం. We would have died to destruction. చచ్చిపోయి నాశనము అయిపోయి ఉండేవాళ్ళం. That's what he says. So resurrection validates a Christian and Christ. క్రీస్తుని, క్రైస్తవత్వాన్ని వ్యాలిడేట్ చేసేది రిజరక్షన్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. రోమన్స్ 1:3-4 చూసినట్లయితే, డేవిడ్ లైన్ లో పుట్టాడు జీసస్. అయితే రిజరక్షన్ ఆయన మనకి క్రీస్తు అని రుజువు చేసింది అంటాడు. బికాస్ జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ రోజ్ అగైన్ అండ్ హీ గేవ్ ఆల్ దస్ డీటెయిల్స్ టు అస్, మనం బహిర్గతం చేశాడు కాబట్టి, ఆ యొక్క సిలువ నీడలో పునరుద్ధాన శక్తిలో జీవించకపోతే, ఇఫ్ యూ డోంట్ లివ్ అండర్ ద షాడో ఆఫ్ క్రైస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, యూ విల్ బి జడ్జ్డ్. ఎందుకంటే ఆయన మనకి జడ్జ్. బికాస్ ఆఫ్ రిజరక్షన్ ఆయన మనకు జడ్జి కనుక మనకు మిత్రుడైతే ఇక ప్రాబ్లమే లేదు. ఆయన మనకు మిత్రుడు బతుకున్నప్పుడు అవుతాడు. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ యువర్ సేవియర్, ఫ్రెండ్, గాడ్, లార్డ్, వెన్ యు ఆర్ అలైవ్, నువ్వు బ్రతుకున్నప్పుడే హీ బికమ్స్ యువర్ ఫ్రెండ్. ఇక నాకు ప్రాబ్లమే లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. బట్ ఒకవేళ ఆయన్ని అంగీకరించకుండా చచ్చిపోయినట్లయితే యూ హ్యావ్ టు ఫేస్ హిమ్ యాజ్ అ జడ్జ్. అంతేకాదు, ఆయన అంత గొప్ప శక్తిమంతుడే కాకుండా ఆ శక్తిని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ దట్ రిజరక్షన్ పవర్ ఈజ్ అవైలబుల్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. మనందరికీ కూడా ఆ పునరుద్ధానపు శక్తి అవైలబుల్ గా ఉన్నది. ఐ విల్ రీడ్ దిస్ వర్స్, ఫిలిపియన్స్ చాప్టర్ 3 verses 10-11. Philippians chapter 3 verses 10-11. That I may know him and the power of his resurrection, and may share his sufferings, becoming like him in his death, that by any means possible I may attain the resurrection from the dead. తెలుగులో చదువుతాను. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వాట్ పాల్ మెంట్ వాజ్ దిస్. రిజరక్షన్ పవర్ యొక్క ఇంటెన్సిటీ, దాని యొక్క గ్లోరీ, దాని యొక్క ఇంపాక్ట్,
దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలిసింది. సో దిస్ ఇస్ హౌ ఐ లుక్ ఎట్. ప్రపంచం అంతా ఒక పక్కన పెట్టి, ఇఫ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఆన్ వన్ సైడ్ and the resurrection power is on other side, what I would do? I would choose the resurrection power. నేను పునరుద్ధాన శక్తిని నేను ఒప్పుకుంటాను. అంతేకాదు, I would consider the rest of the world as rubbish. సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. My friends, that is the power you have in the resurrection and available to you. పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది, అది నీకు నాకు అవైలబుల్ గా ఉన్నది. సో ఆ రిజరక్షన్ పవర్ మనకుండి మనము ఈ లోకంలో పేలవంగాను, డిప్రెస్డ్ గాను, డిజోరియంటెడ్ గాను, డిజెక్టెడ్ గాను జీవిస్తున్నట్లయితే దట్ ఈజ్ అవర్ ఫులిష్నెస్. అయితే ఈ పునరుద్ధాన శక్తి ఎవరు అనుభవిస్తారు? హూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్? దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్. యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా హృదయంలో అంగీకరిస్తారు. ఇట్ మే లుక్ టు బి వెరీ బేసిక్. అయితే ఈ ఎక్స్పీరియన్స్ మనం కలగకుండా ఉండటానికి దేర్ ఆర్ సెవరల్ అబ్స్టకల్స్. చాలా అడ్డులు ఉన్నాయి. అయితే ఆ అడ్డులు దేవుడు తొలగించడానికి ఇష్టపడుతున్నారు. గాడ్ ఈజ్ విల్లింగ్ టు రిమూవ్ దోస్ అబ్స్టకల్స్. ఆ అడ్డు తొలగించి మనము తొంగి చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనలోకి. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అయితే 3 రకాలైనటువంటి అడ్డులు ఆయన తొలగించడం ఎలాగో ఈరోజు చూద్దాం. సో ఈరోజు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే Luke chapter 24. Luke chapter 24. I want, if it is possible, open that Bible to John, Luke 24. Luke 24 లో there are 3 events. ఒక్కొక్క ఈవెంట్ లో జీసస్ క్రైస్ట్ ఒక బ్లాక్ తీసేశాడు. ఒక్కొక్క ఈవెంట్ లో. సో ఒక బ్లాక్ తీసినప్పుడు కొంతమంది, రెండో బ్లాక్ తీసినప్పుడు మరికొంతమంది, మూడో బ్లాక్ తీసినప్పుడు మరికొంతమంది బిలీవ్ చేశారు. దోస్ ఆర్ ద ఓన్లీ 3 blocks God wants to remove. ఈ 3 blocks తీసిన తర్వాత కూడా ఎవరైనా అంగీకరించకపోతే, ఆ రిజరక్షన్ పవర్ అనుభవించకపోతే, దే ఆర్ డూమ్ టు డిస్ట్రక్షన్. వాళ్ళు నిత్య నాశనానికి నడిపింపబడుతున్నారు అని అర్థం అనమాట. సో వాట్ ఆర్ దోస్ 3 blocks అండ్ హౌ గాడ్ వాంట్స్ టు రిమూవ్ దట్? సో ఆ 3 ఈవెంట్స్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సి లెట్ మీ బ్రింగ్ టు యూ దోస్ 3 ఈవెంట్స్. అవుట్లైన్ లాగా చెప్పేస్తాను, దెన్ వి గో ఇన్ టు డీటెయిల్స్. మొదటిది ఏంటంటే, స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తారు. సమాధి దగ్గరికి వెళ్ళి భయపడతారు, సమాధి రాయి ఎవరు తీస్తారని. సో గాడ్ హిమ్సెల్ఫ్ సెంట్ ఏంజల్స్ టు రిమూవ్ ది స్టోన్. ఆ యొక్క రాయిని తొలగించాడు. సో బ్లాక్ నెంబర్ 1, రాయిని తొలగించడం. సమాధి తెరిచాడు ఆయన. సమాధి తెరిచాడు సో దట్ పీపుల్ కుడ్ గో ఇన్ సైడ్ అండ్ సీ. సమాధి తెరిచింది జీసస్ క్రైస్ట్ బయటికి రావడానికి కాదు. No, Jesus could have come even when the stone is there. ఎందుకంటే మూచిన గదుల్లోకి ఆయన యేసయ్య ప్రవేశించాడు కాబట్టి. సో he could have come. సో అది కాదు ప్రాబ్లం. ఆయన తీసింది రాయిని మనం లోనికి వెళ్ళి చూడటానికి. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళ కళ్ళు తెరిచాడు. ఎంఐ అనేటువంటి మార్గం గుండా వెళ్ళే వాళ్ళకి ఇద్దరికి కళ్ళు తెరిచాడు. దెన్ దే లుక్డ్ అట్ జీసస్ అండ్ రికగ్నైజ్డ్. మన మనోనేత్రాలు, అవర్ ఇన్సైడ్ ఐ హ్యాస్ బీన్ క్లోజ్డ్ బై సాటన్ నాట్ టు లుక్ ఎట్ ద ట్రూత్. సత్యాన్ని గ్రహించుకున్నట్లు. కాబట్టి అది దేవుడు తెరుస్తాడు. అది రెండోది. మూడోది, శిష్యుల యొక్క మనసులు తెరిచాడు. హీ ఓపెన్ దేర్ మైండ్స్ and hearts so that they could recognize Jesus Christ. So these are the 3 blocks. So whatever block you are having, if you are willing, God is willing to open it for you so that you can accept Jesus Christ. యేసు ప్రభుని అంగీకరించడం. By the way, మీలో కొంతమంది యేసు ప్రభుని ఎప్పుడో అంగీకరించి ఉండొచ్చు, బట్ you might not be experiencing the power of resurrection. పునరుద్ధానపు శక్తిని మీరు ఇంకా అనుభవించట్లేదేమో. దానికి బ్లాక్స్ ఉన్నాయేమో. So God wants to remove those blocks so that you can start experiencing the power of resurrection. So having given that introduction and outline, we will now come to Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వద్దాం. So Jesus Christ died on Friday and he was buried on Friday evening. So Friday evening 6 o'clock నుంచి Saturday evening 6 o'clock దాకా దాన్ని Sabbath అంటారు. So Friday he was buried and the whole of Sabbath he was in the tomb, and Sunday
సాటర్డే ఈవినింగ్ 6 o'clock నుంచి సండే అంటారు, దట్ ఈస్ ద థర్డ్ డే. 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు. సో దట్ ఈస్ వాట్ ద హోల్ థింగ్ ఈజ్ 8. సో 3వ దినాన్న ఆయన సమ్వేర్ ఆఫ్టర్ 12 o'clock ఎప్పుడో తిరిగి లేచాడు. అయితే ఈ సమయంలో ద గ్రేట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దిస్, చర్చెస్లో కానీ కమ్యూనిటీస్లో కానీ తర్వాత బయట ఉన్నటువంటి కల్చర్స్లో కానీ విమెన్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. దట్స్ ఎ వెరీ రాంగ్ కానటేషన్. ఎందుకనంటే జీసస్ క్రైస్ట్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ క్రాస్ అండ్ రెజరెక్షన్, ఈ 2 సందర్భాల్లో అతి ఎక్కువగా దగ్గర ఉన్నది ఆడవాళ్లే. వెన్ జీసస్ క్రైస్ట్ వాజ్ క్రూసిఫైడ్, సిలువ మీద ఆయన చచ్చిపోతున్నప్పుడు కింద సిలువ దగ్గర 4 ఆడవాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. 4 పేర్లు అయితే మనకు ఉన్నాయి, కానీ ఒకే మగోడు ఉన్నాడు, జాన్ ద బ్యాప్టిస్ట్. దెర్ వర్ 4 women, బట్ దెర్ వాజ్ ఓన్లీ 1 man. ఒక్కడే మగోడు ఉన్నాడు. దెర్ వర్ 4 women. జీసస్ క్రైస్ట్ క్రాస్ తీసుకొస్తున్నప్పుడు ఇట్ వాజ్ అ ఉమన్ హూ ట్రై టు వైప్ హిస్ ఫేస్. ఆయన ముఖాన్ని తొడవటానికి ప్రయత్నం చేసింది ఒక ఆడామె. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు సమాధి చేస్తున్నప్పుడు 2 men వెళ్ళారు, జోసిఫస్ అండ్ నికడిమస్. దెర్ వర్ అట్లీస్ట్ 4 to 5 women. 4 కంటే ఎక్కువ మంది విమెన్ ఉన్నారు. దే వర్ లుకింగ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్. సండే ఎర్లీ మార్నింగ్ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చింది మోర్ దెన్ 4 women. 4 కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు వచ్చి ఆ సుగంధ ద్రవ్యాలకి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పోద్దాం అని అనుకున్నారు. We can see clearly the role of women around Jesus Christ. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ఆయన కనబడింది ఒక ఉమెన్ కి ఆయన కనబడ్డాడు, ఒక స్త్రీకి ఆయన కనబడ్డాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా చెప్పింది ఒక స్త్రీ. It was a woman who told that Jesus Christ rose again. అయితే I can't understand why some people look down at a woman. కొంతమంది ఆడవాళ్ళని ఎందుకు తక్కువగా చూస్తారో అర్థం కాదు. సో జస్ట్ ఎ పాసింగ్ రిమార్క్. నో, లెట్స్ కమ్ టు ది ప్యాసేజ్. ఓకే, ఈ ప్యాసేజ్ లో జరిగింది ఏంటి అని అంటే, దెర్ వర్ విమెన్ and they got up, probably they did not sleep, and they took all those fragrances and all those things, spices, and they were coming to the tomb. వాళ్ళు సమాధి దగ్గరకు వచ్చేప్పుడు దారిలో మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, ఇప్పుడు అదొక కేవ్ లాగా ఉంటుంది సమాధి. ఆ కేవ్ కి ఒక రౌండ్ రాక్ ఉంటుంది, రౌండ్ గా చిజిల్ అవుట్ చేసినటువంటి రాక్ ఉంటుంది. ఆ రాక్ ని తోసి ఆ డోర్ ని మూసేస్తారనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో జీసస్ క్రైస్ట్ అట్లాగా టూమ్ లో పెట్టబడ్డాడు. సో ఇప్పుడు నా ద క్వశ్చన్ ఈజ్, ఈ రాక్ ని ఈ స్టోన్ ని ఎవరు రోల్ చేస్తారు? ఎందుకంటే ఇట్స్ వెరీ హెవీ, అరౌండ్ 1.5 tons, అండ్ 6 to 8 men యొక్క స్ట్రెంగ్త్ తోనే అది మూవ్ అవుతుంది. దీస్ ఆర్ విమెన్, అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ దేర్, అండ్ డెఫినెట్లీ దే మస్ట్ బి థింకింగ్, అరే ఎట్లాగా జరుగుద్ది అని ఆలోచించుకుంటూ వచ్చారనమాట. వచ్చేటప్పటికి జరిగిన విషయం ఏంటంటే, బట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, దట్ ఈస్ సండే, at early dawn they went to the tomb taking the spices they had prepared, and they found the stone rolled away from the tomb. వండర్ ఏంటంటే, స్టోన్ పక్కకి దొర్లించబడి ఉన్నది. వావ్, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకు అని అంటే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వెన్ యు ఆర్ పెర్ప్లెక్స్డ్, నీలో హృదయంలో కలవరం ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ హ్యావింగ్ టెన్షన్ ఇన్సైడ్ యూ, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అవుట్ సైడ్, యూ కాంట్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. నీకు మంచి జరిగినప్పుడు కూడా దాన్ని నువ్వు తప్పు పడతాను ప్రయత్నం చేస్తావు. హౌ మెనీ టైమ్స్ సంబడి వాంటెడ్ టు హెల్ప్ యూ అండ్ యూ స్క్రీమ్డ్ అట్ దెమ్, ఏయ్ ఎందుకు చేసావు అట్లాగా, ఎందుకు అట్లా చేసావు అని అంటే, లేదండి ఇలా చేయటానికి కారణం ఇది అని అన్నప్పుడు ప్రాబబ్లీ యూ ఫీల్ గిల్టీ లేటర్. తర్వాత గిల్టీ ఫీల్ అవచ్చాము, బట్ అట్ దట్ టైమ్ యు ఆర్ సో మచ్ డిస్టర్బ్డ్. చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నావు, పెర్ప్లెక్స్డ్ అయి ఉన్నావు. వెన్ యు ఆర్ పెర్ప్లెక్స్డ్, ద ట్రూత్ కెనాట్ పెనిట్రేట్ యూ. సత్యము నీకు అర్థం కాదు, వీళ్ళ పరిస్థితి అదే. బట్ వెన్ దే వెంట్ ఇన్, దే డిడ్ నాట్ ఫైండ్ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లోనకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బాడీ కనబడలేదు. సో వాట్ మస్ట్ బి దేర్ ఇమీడియట్ కంక్లూజన్, హరి ఎవరో దొంగలు వచ్చారు, మగోళ్ళు వచ్చారు, కొంతమంది రాయిని డొర్లించారు, బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. సో దే వర్ వరీడ్ అబౌట్ ద డెడ్ బాడీ. వాళ్ళకి శవం
గురించి వరీడ్గా ఉంది. వాళ్ళ డెడ్ బాడీ, యేసయ్య డెడ్ బాడీ ఏమైంది? వైల్ దే వర్ పెర్ప్లెక్స్డ్, లుక్ ఎట్ దట్ వర్డ్ పెర్ప్లెక్స్డ్. వాళ్ళు చాలా దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం అన్నమాట. గందరగోళంగా ఉన్నప్పుడు జరిగిన, వెన్ దే వర్ పెర్ప్లెక్స్డ్ అబౌట్ దిస్, బిహోల్డ్ 2 men stood by them in dazzling apparel. ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం, ఇద్దరు దేవదూతలు. నౌ టిల్ నౌ వాట్ హాస్ హ్యాపెండ్? ఒకటి, స్టోన్ హ్యాస్ బీన్ మూవ్డ్ అవుట్. రెండోది, ఏంజల్స్ అక్కడ ఇద్దరు ఉన్నారు. మూడోది 5వ వచనంలో చూసినట్లయితే, అండ్ యాజ్ దే వర్ ఫ్రైటెన్డ్ అండ్ బౌడ్ దేర్ ఫేసెస్ టు ద గ్రౌండ్, ద మెన్ సెడ్ టు దెమ్, వై డు యు సీక్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్? హీ ఈస్ నాట్ హియర్ బట్ హ్యాస్ రిజన్. రిమెంబర్ హౌ హీ టోల్డ్ యు వైల్ హీ వాస్ స్టిల్ ఇన్ గ్యాలిలీ. వారు భయపడి ముఖములు నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలీలో ఉండినప్పుడు అని ఇక ముందుకు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. నౌ వాట్ వి అండర్స్టాండ్ ఇస్ 3 things have happened. ఒకటి, రోల్ అయిపోయింది స్టోను. రెండోది, దేవదూతలు ఇద్దరు ఉన్నారు అక్కడ. మూడోది, ఆ దేవదూతలు క్లియర్ గా చెప్పారు, యేసయ్య తిరిగి లేచాడు, ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచాడు. బట్ వర్ దే ఏబుల్ టు యాక్సెప్ట్ దాట్? వాళ్ళు అంగీకరించడానికి వాళ్ళు ఇష్టంగా ఉన్నారా? లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లాక్ వి హ్యావ్. మనకున్నటువంటి మొట్టమొదటి అడ్డు ఇదే. దో ద ఎవిడెన్స్ ఈజ్ బిఫోర్ us, వి కాంట్ యాక్సెప్ట్. మన ముందు రుజువు ఉన్నప్పుడు కూడా మనం అంగీకరించలేం. ఐ నో సమ్ ఆఫ్ యూ మైట్ బి థింకింగ్ ఇన్ యువర్ హార్ట్, మీ యొక్క హృదయంలో ఈ విధంగా అనుకోండి ఉండొచ్చు, ఏమనంటే, నో సార్, నో, ఎవిడెన్స్ ఉంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను. యేసయ్య నాకు ఇప్పుడు కనబడితే నా జీవితాంతం ఆయనకే రాసిస్తాను. యేసయ్య నాకు ఒక్కసారి ఒక మాట చెప్తే నేను జీవితాంతం యేసయ్యకి రాసిచ్చేస్తాను అని మీలో కొంతమంది అంటూ ఉండొచ్చు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఆ విధంగా జరుగుద్ది అని అనుకుంటే యేసయ్యని ఖచ్చితంగా కనబడతాడు. అది పెద్ద విషయం కాదు, అది పెద్ద విషయం కాదు. యేసయ్య పౌలుకు కనబడ్డాడు. ద హోల్ లైఫ్ ఆఫ్ పాల్ కంప్లీట్లీ చేంజ్డ్ ఒక్క దర్శనంతో. అది నీ జీవితంలో జరుగుద్దంటే ఖచ్చితంగా కనబడి ఉండేవాడు. అంటే జరగదంటారా? జరగదు, జరగదు, జరగదు. అందుకే నీకు కనబడలేదు ఆయన. కనబడితే నీ జీవితం మారేది కాదు. ఒక్క ఎవిడెన్స్ తో నీ బతుకు మారేది కాదు. ఒక్క ఎవిడెన్స్ తో, ఒక దర్శనంతో నీ జీవితం మారుతుందంటే ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. అది జరుగుండేది, అది జరుగుండేది. థింక్ అబౌట్ దిస్ మ్యాన్, సుందర్ సింగ్. ఈయన సిక్కు కమ్యూనిటీలో పుట్టినవాడు, బైబిల్ని తగలబెట్టేశాడు 9వ క్లాస్ లోపల ఉన్నప్పుడే. అయితే ఒకరోజు చాలా డిప్రెస్ సిచ్యుయేషన్లో రాత్రి 10:40కి తను ఈ విధంగా అంటున్నాడు, యూ కాల్ ఇట్ ప్రేయర్ ఆర్ యూ కాల్ ఇట్ ఏ థ్రెట్ ఆర్ ఐ డోంట్ నో. ఇలాగన్నాడు, దేవా నువ్వు లేవని నాకు తెలుసు, ఒకవేళ ఎక్కడైనా పొరపాటున ఉంటే 20 minutes టైం ఇస్తున్నాను నీకు, 20 minutes. ఈ 20 minutesలో నాకు కనబడ్డావు అనుకో, నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తాను. 11 o'clockకి కల్కామేలు వస్తుంది, దాని కింద నేను తలకాయ పెట్టుకొని చచ్చిపోతాను అని అన్నాడు. And within 10 minutes, Jesus was there in his room. ఎవరు నువ్వు అని అంటే, he told, I'm Jesus. And after that, సుందర్ సింగ్ became సాధు సుందర్ సింగ్. టిబెట్ వెళ్ళాడు, హిమాలయస్ లో సాధువుల దగ్గరికి వెళ్ళాడు, ఆ యొక్క యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు, సన్యాసుల దగ్గరికి వెళ్ళాడు, యేసుప్రభు గురించి చెప్పాడు ఆయన. అండ్ తను చెప్పులు కూడా ఉండే కావు, ఆ ఐసీ మౌంటైన్స్ లో నడుచుకుంటూ వెళ్తుంటే కింద కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండేది. He was least bothered about it. So that was the transformation that took place in Sundar Singh. అందుకని దేవుడు ఆయన కనబడ్డాడు. If that can happen in you, he would have definitely appeared to you, but he did not appear. ఎందుకనంటే అది జరగలేదు. సరే, ఈ దేవదూతలు ఏం చేశారు చూద్దాం. 7వ వచనం, that the son of man must be delivered into the hands of sinful man and be crucified and on the third day rise again. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిది. సో రోల్ అయిపోయినటువంటి స్టోన్, అక్కడ కనబడినటువంటి దేవదూతలు, మాట్లాడుతున్నటువంటి దేవదూతలు సరిపోలా. సో ఈ దేవదూతలు ఫైనల్ గా దే టర్న్ దెమ్ టు ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద వర్డ్ ఆఫ్ ద బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని వాళ్ళు ఎత్తి చూపించారు. రాసి లేదా, ఆయన చెప్పలేదా, ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాడని? అదే విధంగా జరిగింది ఇక్కడ. ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో దే వర్ టర్న్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వైపు వాళ్ళు తిప్పారు. ఎప్పుడైతే దేవుని వాక్యం వైపు తిప్పారో, ఆ యొక్క ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అయినటువంటి స్టోన్ తొలగిపోవటం, దేవదూతలు కనబడటం, వాళ్ళు నమ్మి ఏం చేశారు తెలుసా? 8వ వచనం, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని, గుడ్,
దే సడన్లీ రిమెంబర్డ్. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. బికాస్ దే బిలీవ్డ్, దే వెంట్. వాళ్ళు వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళు వెళ్ళినప్పుడు భయంగా ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళ సాక్ష్యాన్ని నమ్మరు యూదులు, అంగీకరించరు, ఒప్పుకోరు, పిలవరు. కానీ దే డిసైడెడ్ టు గో. కానీ వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడ్డారు. దే వాంటెడ్ టు గో, దే వాంటెడ్ టు షేర్. చెప్పారు. వాళ్ళు ఎవరు అంటే, నౌ ఇట్ వాజ్ మేరీ మ్యాగ్దలిన్ అండ్ జోయానా అండ్ మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ and other women with them who told these things to the disciples. కాబట్టి ఇక్కడ 3 ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. మేరీ మ్యాగ్దలిన్ ఉంది, జోయానా ఉంది, మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ ఉంది. వీళ్ళ 3 కాకుండా అండ్ అదర్ ఉమెన్ అక్కడ ప్లూరల్ ఉపయోగించారు. సో దేర్ మస్ట్ బి 4, 5, 6, 7, అట్లీస్ట్ 4, 5 అన్న ఉండాలి. వీళ్ళు ఈ పని చేశారు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. వీళ్ళెళ్ళి చెప్పారు. వీళ్ళెళ్ళి చెప్తే వీళ్ళకి ఏమైపోయింది, ఎక్స్టర్నల్ బ్లాక్ తీసేస్తే నమ్మేశారు వీళ్ళు. అందుకనే పరిగెత్తుకుంటే వెళ్ళి చెప్పడానికి ఇష్టపడ్డారు. అయితే నౌ లుక్ ఎట్ ద 11th verse. బట్ దీస్ వర్డ్స్ సీమ్ టు దెమ్ an idle tale and they did not believe them. అయితే వారు మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. దట్ ఈస్ disciples. Now that is where the second block begins. The first block was opened only to some people. కొంతమంది మాత్రమే ఆ బ్లాక్ తీయంగానే నమ్మారు. కొంతమంది మాత్రమే. I see in this category lot of Muslims. I see in this category lot of Hindus, non-Christians. Muslims గురించి కొన్ని ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. డ్రీమ్స్ మీద ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఆ డ్రీమ్స్ మీద ఉన్నటువంటి ఆల్బమ్ ఏం చెప్పుదో తెలుసా? there are about 12 testimonies in that. ఒక డ్రీమ్ కలగటం బట్టి, ఒక డ్రీమ్ లో యేసుప్రభు కనబడటం బట్టి ఒక ముస్లిం మారిపోవటం అనేది. The dreams that change their lives. అమేజింగ్. ఒక్క డ్రీమ్ సరిపోతుంది వాళ్ళకి. చాలా మంది హిందూస్ ఒక్క ఈవెంట్ సరిపోతుంది వాళ్ళు యేసుప్రభు దగ్గరికి రావడానికి. బట్ ప్రాబబ్లీ అలాంటి ఈవెంట్స్ ఎన్ని చూసినప్పటికి కూడా, అలాంటి సన్నివేశాలు ఎన్ని చూసినప్పుడు కూడా హార్డ్ నట్స్ గా ఉండిపోయేది ఎవరంటే క్రిస్టియన్స్, ద సో కాల్డ్ నామినల్ క్రిస్టియన్స్. వాళ్ళు ఉండిపోతారు హార్డ్ నట్స్ గా. ఎందుకనంటే వాళ్ళు చర్చికి వస్తారు కానీ మారు మనసు ఉండదు. బైబిల్ చదువుతారు, దాన్ని నమ్మరు. యేసయ్యకి ప్రార్థన చేస్తారు, బట్ దే డోంట్ టోటల్లీ ట్రస్ట్ ఇన్ హిమ్. నామకార్థంగా ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళు అంటున్నటువంటి మాట ఇట్ ఈస్ అ నాన్ సెన్స్. ఇట్ ఈస్ అ నాన్ సెన్స్ వాళ్ళు అంటున్నటువంటి మాట. ఎందుకు అని అంటే కనుక దేవుడు సమాధి ఓపెన్ చేసినప్పటికీ వాళ్ళకి విశ్వాసం లేదు. దే డోంట్ హ్యావ్, బికాస్ దే ఆర్ పర్ప్లెక్స్డ్. వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. మై ఫ్రెండ్స్, ప్రపంచం తెరిచి ఉన్నటువంటి సమాధిని ఎన్ని రకాలుగా వర్ణించి తప్పు పట్టడానికి ప్రయత్నం చేసిందో ఐ వాంట్ టు గివ్ యూ 3 ఎగ్జాంపుల్స్. 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి, సమాధి తెరవబడింది, చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. దేవదూతలు రాయి డొరలించడం చూశారు, రాయి డొరలపోవడం, అది మహత్కార్యం అని తెలుసు. పరిగెత్తుకుంటా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తే ఏం జరిగిందో యు యాక్చువల్లీ రీడ్ ద వర్డ్, బాగా అర్థం అవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. Matthew's Gospel chapter 28 verses 11, 12, 13. నేను తెలుగు చదువుతాను. వారు వెళ్ళుచుండగా కావలి వారితో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఈ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి, వాళ్ళు వచ్చి ఏమైందిరా సార్, దేవదూతలు వచ్చారు సార్, దేవదూతలు మేము చూసాం సార్, వాళ్ళు ఖచ్చితంగా రాయి డొర్లిచ్చారు సార్, లోనకి వెళ్తే యేసుప్రభు లేడు సార్, ఆయన బట్టలు మాత్రం అలాగే ఉన్నాయి, ఖచ్చితంగా పునరుద్ధానం అయిపోయింది సార్ అని చెప్పండి ఉంటారు. అయితే సర్లేరా, ఈ డబ్బులు ఉంచండి, డబ్బులు ఉంచండి. ఎందుకు సార్ డబ్బులు అని అంటే, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి. మై ఫ్రెండ్స్, డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళని కాపలా కాయమని రోమన్ సైనికుల్ని పెడితే, ఒకవేళ కాపలా కాస్తున్నటువంటి ఆ వ్యక్తి పారిపోయినట్లయితే ఈ సైనికులందరినీ కూడా కాల్చి చంపాలి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం, Acts chapter 12. James was killed, Peter was in the prison, and there were 16 soldiers around. అయితే పీటర్ని ఏంజల్ ఆఫ్ గాడ్ వచ్చి బయట తీసుకెళ్ళిపోతే, do you know what they did? You read Acts chapter 12. And all of them were killed. వాళ్ళు చంపేశారు.
వీళ్ళని చంపలేదు సరికదా, డబ్బులు ఇచ్చి అబద్ధం ఆడిచ్చారు. డూ యూ అండర్స్టాండ్? రిజరెక్షన్ కనుక ప్రూవ్ అయితే జీసస్ క్రైస్ట్ అయిపోతాడు. అందుకే సాతానుడు తెలిసి అది క్రియేట్ చేశాడు. రెండోది, కిర్సాప్ లేక్ అనేటువంటి ఆయన, కిర్సాప్ లేక్ ఆయన ఏమంటున్నాడంటే, హే ఈ ఆడోళ్ళు సమాధికి వెళ్ళారు, ఖాళీగా సమాధి కనబడింది, అది యేసుప్రభు సమాధి అనుకున్నారు, కాబట్టి అది కరెక్ట్ కాదు, యేసుప్రభుని వేరే సమాధిలో పెట్టారు, ఆయన సమాధి తెరవబడలేదు, అలాగే ఉంది అని అతని యొక్క వాదన. అయితే అతని వాదన రాంగ్. ఎందుకు అనంటే, యేసుప్రభుని పాతిపెట్టింది సెమెట్రీలో కాదు, ఒక బరియల్ గ్రౌండ్లో కాదు, ఒక ప్రైవేట్ గార్డెన్లో. అందులో ఒకటే సమాధి ఉంది, మిస్ అవడానికి అవకాశం లేదు. ఒకవేళ రాంగ్ టూమ్ దగ్గరికి వెళ్ళినట్లయితే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఏంటా మాట్లాడితే, ఆ సమాధి మేము కాపలా కాస్తాం చూడండి అలాగే ఉందని, దే వుడ్ హావ్ షోడ్ దట్ టూమ్. వాళ్ళు అది చేయలేదు. ది సెక్యూరిటీ గార్డ్స్ వర్ మిస్సింగ్. They could have asked the Roman soldiers. They did not do it. But they still tried to say it's a wrong tomb. There was a third theory. Hughes Confield అని ఆయన చెప్పాడు. ఆయన ఏమంటాడు తెలుసా, జీసస్ క్రైస్ట్ సిలువ మీద ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి ఆయన స్వూన్ అయిపోయాడు. స్వూన్ అంటే శ్రోత పడిపోయాడు. అప్పుడు వీడిని చచ్చిపోయాడు అనుకొని సమాధిలో పెట్టేశారు. అయితే అక్కడ కూల్గా ఉండటం బట్టి ఆయన ఎనర్జీ వచ్చేసి 2 days తర్వాత లేచాడు. ఆయన నెమ్మదిగా కట్లిప్పేసుకున్నాడు, రాయిని తీసేశాడు, ఎలాగో సెక్యూరిటీ గార్డ్ని తప్పించుకున్నాడు, శిష్యుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళని కన్విన్స్ చేశాడు, అక్కడి నుంచి నడుచుకుంటా ఇండియా వచ్చేసాడు. కాశ్మీర్లో శ్రీనగర్లో తబితా అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 4 పిల్లల్ని కన్నాడు. ఆయన ఓల్డ్ ఏజ్ 120 years దాటి 126 years అప్పుడు 129 years అప్పుడు ఆయన చచ్చిపోయాడు. ఆయన సమాధి ఇదిగో అని శ్రీనగర్ బయట ఉన్నటువంటి ఒక సమాధిని చూపించి దిస్ ఈస్ ద టూంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. అయితే ఇది ఎందుకు ప్రపోజ్ చేశారు? బికాజ్ దే వాంట్ టు రిజెక్ట్ ద మెరకల్ కాల్డ్ రిజరెక్షన్. పునరుద్ధానము అనేటువంటి మెరకల్ ని డినై చేయడానికి ఎన్ని మెరకల్స్ సృష్టించాల్సి వచ్చిందో చూడండి. మెరకల్ నెంబర్ 1 ఏంటి అని అంటే, యేసుప్రభు వారు చచ్చిపోతే సిలువ మీద కాళ్ళు ఎరక్కొట్టి చంపేయాలి. That's what they did with the rest, the other 2 disciples, other 2 thieves. ఇద్దరు దొంగలకు అది చేశారు. ఏసే దగ్గరకు వచ్చేప్పటికి ఆయన చచ్చిపోయినట్లుంటే కాళ్ళు ఎందుకు అనవసరంగా ఎరక్కొడతాం అనేసి ఆయన ఈటతో పొడిచారు. అది ప్రాబబ్లీ బిట్వీన్ 4th and 5th రిబ్ గుండా వెళ్ళి ఉంటుంది. ఆ 2 రిబ్స్ మధ్యలోంచి ఆ యొక్క ఈట వెళ్ళి, ఆ యొక్క స్పియర్ వెళ్ళి గుచ్చుకున్నప్పుడు ఇట్ టచెస్ ద హార్ట్, అది హృదయానికి తాకుద్ది. అవర్ హార్ట్ ఈజ్ ఇన్ ఏ సాక్, ఒక సంచిలో ఉంటుంది, దాన్ని పెరికార్డియం అంటారు. ఆ సంచిలో ఒక 500 ml ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని పెరికార్డియం ఫ్లూయిడ్ అంటారు. సో ఆ పెరికార్డియం సాక్ ని గుచ్చి బయటికి లాగేస్తే అందులోంచి వాటర్ అంటే పెరికార్డియం ఫ్లూయిడ్, తర్వాత బ్లడ్ క్లాట్స్ వచ్చినాయి. ఫారెన్సిక్ సైన్స్ ప్రకారం ఒకవేళ పెరికార్డియంలోకి బ్లడ్ క్లాట్స్ చేరినాయి అంటే గనక ఒక వ్యక్తి హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడు అని చెప్పాలి. So they have clear evidence that Jesus Christ died. Hey guys, how do you prove this? ఆయన చచ్చిపోలేదు, సూనయ్యాడని ఎలా చెప్తున్నాం అంటే అది అద్భుతం. నెంబర్ 1, యేసు ప్రభుకి సుగంధ ద్రవ్యాలు రాసి కింద నుంచి పైదాకా చుట్టేస్తే అర్థమైందా, ఆయన ఉక్కిరి బిక్కిరై చచ్చిపోవాలి సఫకేషన్తో. దానికి ఎలా చెప్తాను అంటే దట్ ఈస్ మిరకల్ నెంబర్ 2. సరే, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తన కట్టులు తాను ఇప్పుకోలేడు. లాజర్ని యేసే లేపాడు, కానీ కట్లు బయట వాళ్ళు ఇప్పారు. తన కట్లు తన ఎలా ఇప్పుకున్నాడు? సో దట్ విల్ బి మిరకల్ నెంబర్ 3. యేసయ్యకి చేతిలో మేకులు కొట్టారు, 2 రోజులు అయిపోయింది, 3rd డేలోకి వచ్చేసాడు. కాబట్టి ఇది వాసిపోయి పట్టేసి బాగా పెయిన్ఫుల్గా ఉండాలి. అలాంటి దాంతో హెవీ స్టోన్ని ఎలా మూవ్ చేశాడు? ఒక్కడే, పైగా వీక్గా ఉన్నవాడు, 3 days అయింది ఫుడ్ లేకుండా, ఎలా చేయగలిగాడు? దట్ విల్ బి మిరకల్ నెంబర్ 4. సరే, సైనికుల్ని ఎలా తప్పించుకున్నాడు? దట్ విల్ బి మిరకల్ నెంబర్ 5. పిరికి బందలుగా మూల కూర్చున్నటువంటి శిష్యుల్ని ఎలా కన్విన్స్ చేయగలిగాడు? దట్ విల్ బి మిరకల్ నెంబర్ 6. ఆయన కాళ్ళల్లో మేకు గుచ్చుకొని ఉంటే ఆయన ఐసీ మౌంటైన్స్ గుండా నడుచుకుంటూ కశ్మీర్ ఎలా రాగలిగాడు? దట్ విల్ బి మిరకల్ నెంబర్ 7. మై ఫ్రెండ్స్, ఒక్క మిరకల్ని రిజెక్ట్ చేయడానికి దే వాంటెడ్ టు హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 7 miracles. ఎంత హారిబుల్లో చూడండి. ఎందుకంటే దే వాంటెడ్ టు రిజెక్ట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని రిజెక్ట్ చేద్దామని అనుకున్నారు. సో దాట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ. నా సెకండ్ ఈవెంట్ మనకి 13th verse నుంచి 35th verse దాకా ఉంటుంది. లూక్ చాప్టర్ 24.
దీంట్లో మనకు కనబడేది ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో లేచి ఉంటాడు. అయితే డే లైట్లో జెరూసలేం నుంచి 8 మైల్స్ దూరంలో ఎమౌస్ అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి 2 వ్యక్తులు నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. ఒక ఆయన పేరైతే క్లియోఫాస్ అని పేరుంది, ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు లేదు. సో చాలా మంది ఏమని చెప్పుకుంటారంటే ఇట్ మస్ట్ బి హిజ్ వైఫ్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇద్దరు వెళ్తున్నారు, వాళ్ళిద్దరూ చాలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నారు. దేని గురించి? జీసస్ క్రైస్ట్ గురించి. సో సాక్షాత్తు జీసస్ క్రైస్టే వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతూ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ వాళ్ళు కళ్ళు తెరవటం బట్టి జీసస్ క్రైస్ట్ ని రికగ్నైజ్ చేశారు. సో ఇక్కడ వాళ్ళ కళ్ళు మూసుకుపోవటం అనేది ఇష్యూగా ఉంటుంది. నౌ వీల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఆ యొక్క డీటెయిల్స్ లోకి మనం వెళ్దాం. 13th verse నుంచి మనం చూసుకుంటా వెళ్తే కనుక వాళ్ళు టోటల్ ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి వాళ్ళు జీసస్ క్రైస్ట్ గురించి చాలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తా ఉంటే జీసస్ యాడ్ అయ్యాడు వాళ్ళతో. సో అదే రూట్ లో వెళ్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రిటెండ్ చేస్తూ ఆయన నడుచుకుంటూ పక్కన, హే ఏం మాట్లాడుతున్నారు బాయ్ మీరు, వాట్ ఆర్ యూ డిస్కసింగ్, వాట్ ఈస్ ద ఇష్యూ ఆర్ టాకింగ్ అబౌట్ అని అంటే, హే నువ్వు జూయి కదా, నువ్వు జెరూసలేం నుంచి వస్తున్నావు కదా, నువ్వేంటి ఇలాంటి మాట్లాడుతున్నావు, నీకు తెలీదా టోటల్ సిటీ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్. ఏంటి ఆ వన్ థింగ్ ఏంటి చెప్పండి. వన్ థింగ్ అంటే వన్ పర్సన్ అండి, ఎవరైనా జీసస్. హూ ఈజ్ హీ, ఏం చేశాడు ఆయన, ఏమైంది ఆయనకి అని అంటే నేను చెప్పడం మొదలు పెడతాను. ఆయన కన్యకు పుట్టాడండి, అది వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఆయన 30 years వచ్చిన తర్వాత మినిస్ట్రీలోకి వచ్చాడండి. అబ్బాబ్బా ఎన్ని అద్భుతాలు చేశాడు. 1 week బ్యాకే చచ్చిపోయిన రాజాన్ని తిరిగి లేపాడు. వి వర్ దేర్ అట్ దట్ టైం, మేము అక్కడ ఉన్నాం. ఆయన ఇక మాకేం బాధ లేదు, ఆయనే మా యొక్క సేవియర్, ఆయనే మా రక్షకుడు అనుకున్నాం. అందుకనే రోడ్డు మీద మా దుప్పట్లు పారేసేసి మా యొక్క చీరలు పడేసేసి ఆ గాడిదని నడిపించాం. దట్స్ వాట్ వి డిడ్. అయితే 3 days బ్యాక్ ఈ రోమన్ సైనికులు, ఈ యాజకులు, ఈ పరిసేలు పట్టేసుకున్నారు. ప్రధాన యాజకులు పట్టుకొని ఆయన చితకబాదీసి చంపేశారు. హారిబుల్ డెత్ తెలుసా. ఆయన సమాధి చేసాం. అయితే 3వ రోజు సుగంధ ద్రవ్యాలు రాద్దామని మా ఆడవాళ్ళు వెళ్తే ఆయన సమాధి మీద రాయలేదు. అక్కడ దేవదూత కనబడి ఆయన తిరిగి లేచాడని చెప్పాడు. ఏంటి సార్, ఆయన బాడీ కూడా మాకు దొరకలేదు. దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ద బాడీ, ఆయన మాకు బాడీ కూడా దొరకలేదు సార్, ఏమైపోయిందో మాకు తెలియట్లేదు సార్ అని వాళ్ళు చాలా బాధగా చెప్తున్నారు. దే వర్ సో డిస్కరేజ్. ఆ డిస్కరేజ్మెంట్ లో, ఆ డిస్టర్బెన్స్ లో దేవదూత చెప్పాడు అనేది దే వర్ నాట్ ఏబుల్ టు రిసీవ్. మీలో ఎప్పుడైనా ఈ ఫీలింగ్ ఉందా? రాత్రంతా కష్టపడి ఒక చాప్టర్ బాగా మాస్టర్ చేస్తారు, బాగా చదువుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ దట్ చాప్టర్, అదే చాప్టర్ నుంచి యూ హ్యావ్ రెడ్ దట్ ఆన్సర్, కానీ సడన్ గా నీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉంటుంది. యూ కాంట్ గెట్ ద ఫస్ట్ వర్డ్. నువ్వు అనుకుంటా పాపా ఒక్క వర్డ్ దొరికితే చాలా, ఐ కెన్ రైట్ ద హోల్ పేజ్, కానీ రాదు. ఎందుకు తెలుసా? యు ఆర్ డిస్టర్బ్డ్, యు ఆర్ డిస్కరేజ్డ్, యు ఆర్ డిసోరియంటెడ్. సో ద ట్రూత్ దట్ ఈస్ దేర్ ఈజ్ నాట్ అవైలబుల్ టు యూ. నీ దగ్గర ఉన్నటువంటి సత్యం నీకు అవైలబుల్ గా కనబడతలేదు. ఎంత ఘోరంగా ఆలోచించండి, ఘోరంగా. 23వ వచనం, 23rd verse 24th chapter లో కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలిగి చేసి. బ్రతికి ఉన్నారని చెప్తే ఎందుకు విస్మయం అందాలి? దేర్ మస్ట్ బి వండర్, వావ్, ప్రైజ్. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పారు. దే వర్ నాట్ ఏబుల్ టు సీ. డెడ్ బాడీ కనబడలేదు. మై ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత డిప్రెస్డ్ గా ఉన్నారు చూడండి. అయితే వాళ్ళు బ్యాడ్ పీపుల్ ఏం కాదు, చాలా మంచి వాళ్ళు. ఎలా చెప్పగలుగుతున్నాను? 28th 29th verse లో జీసస్ క్రైస్ట్ ఫైనల్ గా ఈ డిస్కషన్ వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ఇంటి దగ్గరకు వచ్చేసారు. వాళ్ళు ఏమన్నారంటే, జీసస్ అంటే ఏదో పేరు చెప్పుకొని ఉంటారు, ఇదేనండి మా ఇల్లు, మేము వెళ్ళిపోతున్నాం అని అంటే, అవునా సరే నేను వెళ్ళిపోతున్నాను అంటే, హే చాలా లేట్ అయిపోయింది, చీకటి అయిపోతుంది, నువ్వు ఇప్పుడు ఏం వెళ్తావు, రా మా ఇంట్లోకి రా, ఈ రాత్రికి మా ఇంట్లో పడుకో, వి హ్యావ్ ఎ రూమ్, యూ కెన్ టేక్ రెస్ట్ దేర్, భోజనం పెడతాం, భోజనం చేయండి, కాళ్ళు కడుక్కోండి, రిలాక్స్ అయిపోండి, రేపు పొద్దునైన తర్వాత వెళ్ళొచ్చు. అపరిచితుడికి ఆతిథ్యం ఇచ్చారు. అన్నోన్ పర్సన్ కి దే గేవ్ వెరీ గుడ్ హాస్పిటాలిటీ. దాంతో మనకు అర్థమవుతుంది దే ఆర్ గుడ్ పీపుల్ అని. మై ఫ్రెండ్స్, గుడ్నెస్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ గుడ్నెస్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. గుడ్నెస్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ గుడ్నెస్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. మంచితనం చెడ్డది కాదు, మంచిదే, కానీ పరలోకానికి తీసుకెళ్ళగలిగే అంత మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్. కాబట్టి ఒక ఆర్మ్స్ ఇవ్వటం,
లేకపోతే టైత్ ఇవ్వటం, చర్చ్కి వెళ్ళటం, మతపరమైనటువంటి కొన్ని పనులు చేయటం, ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వటం, that will not take you to heaven. That will not take you to heaven. ఇవన్నీ వాళ్ళు చేశారు. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూద్దాం. 25th verse. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమునన్నిటిలో తన్ను గూర్చిన వచనములు భావమును వారికి తెలిపెను. లుక్ ఎట్ దోస్ వర్డ్స్. అవివేకులారా, మందమతులారా, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఓ ఫులిష్ వన్స్ అండ్ స్లో ఆఫ్ ద హార్ట్ టు బిలీవ్, because their eyes were closed. Their eyes were closed. Even though everything is open, they were not able to accept. They have information, but there was no application. వాళ్ళకి సమాచారం ఉంది, కానీ వాళ్ళకి అన్వయింపు లేదు. See, in the first event, it is God's revelation. Revelation అంటే ముసుగు తీసేయటం, కవర్ తీసేయటం. అయితే ఇక్కడ ఆయన చేయదలుచుకుంది ఏంటంటే ఇల్యూమినేషన్, అంటే కళ్ళు తెరవటం. అంటే హీ హెల్ప్స్ us టు సీ వాట్ హీ షోయింగ్. ఆయన ఏమైతే చూపిస్తున్నాడో అది మనం సరిగ్గా గమనించటానికి మన మనోనేత్రాలు తెరవటానికి ఇష్టపడుతున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ క్యాన్ ఓపెన్ దోస్ ఐస్. దేవుడు మాత్రమే ఆ కళ్ళు తెరవగలడు, దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆ కళ్ళు మూసేసింది సాతానుడు. అందుకనే ట్రూత్ కనబడదు. నేను చెప్పుతున్నా కొంతమందికి ఎక్కదు, దేవుడు రుజువిస్తున్నా కొంతమందికి అర్థం కాదు, బైబిల్లో స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో కనబడుతున్నా అంగీకరించబుద్ధి కాదు. సరే, చివరికి వాళ్ళు ఏం చేశారు, ఈవినింగ్ మీల్స్ ప్రిపేర్ చేశారు, అందరూ కూర్చున్నారు. వాళ్ళకున్న అలవాటు ప్రకారం ఏంటి అంటే, ఇంటి యజమానుడు, హూ ఎవర్ ఈస్ ద హోస్ట్, ద హెడ్ ఆఫ్ ద హోమ్, ఆయన ఏం చేస్తారంటే బ్రెడ్ తీసుకొని పైకి చెయ్యెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఇస్తారు. దట్స్ వాట్ దే డూ. అయితే జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే, అంత సర్వ్ చేయగానే టక్కమని ఆయన బ్రెడ్ తీసుకొని చేయి పైకెత్తి బ్రేక్ చేసి ఆయన ప్రేయర్ చేశారు. ఆ మేనరిజం చూసినప్పుడు, ఆ యాక్ట్ చూసినప్పుడు సడన్ గా వీళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. దేర్ ఐజ్ వర్ ఓపెన్డ్. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. యాజ్ దేర్ ఐజ్ వర్ ఓపెన్డ్, దే రియలైజ్డ్, హే జీసస్ క్రైస్ట్ రా అని అన్నాడు. బై ద టైమ్ జీసస్ వానిష్డ్. 32వ వచనంలో వాళ్ళు కంక్లూజన్ చూద్దాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరినొకడు చెప్పుకొనిరి. డిడ్ నాట్ అవర్ హార్ట్స్ బర్న్ విత్ ఇన్ us while he talked to us on the road, while he opened to us the scriptures. He opened the tomb, he opened the scriptures. ఆయన మొదట సమాధి తెరిచాడు, రెండోది లేఖనాలు తెరిచాడు. మొదట రాయి తీశాడు, తర్వాత కళ్ళు తీశాడు. ఎందుకు అన్నది, సో దాట్ వీ కుడ్ సీ. మై ఫ్రెండ్స్, వెన్ యు ఆర్ ఏబుల్ టు సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యములో సన్ ఆఫ్ గాడ్ ని చూడగలిగితే గనక హృదయంలో కలిగే దాన్ని వేడి పుట్టడం అంటారు, మంట పుట్టడం అంటారు. May 24th, 1738. May 24th, 1738. This happened in England. He was a presbyter. ఆయన ఒక పాస్టర్, ఒక థియాలజియన్, బైబిల్ కాలేజీలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. He was taking care of a church, ఒక సంఘాన్ని. 23rd ఈవినింగ్ వర్షిప్ జరిగింది. ఆ వర్షిప్ లో ఒక ఆయన మార్టిన్ లూథర్ రోమన్స్ మీద చేసినటువంటి కామెంటరీలో ఆయన ఫస్ట్ చాప్టర్ లో 16, 18th, 17th వర్సెస్ మీద ఆయన కామెంటరీ ఏదో కోట్ చేస్తా ఉన్నాడు. అయితే ఈయనకు ఆ కోట్ చేసిన మాటలు హృదయంలో బాగా తగిలాయి. 24th నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చింది. హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్. గార్డెన్ లో కుర్చీ వేసుకొని కూర్చొని ఆ వర్డ్స్ ఆలోచిస్తూ కొద్దిసేపు నాకు మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రభా, నువ్వు నా రక్షకుడివి, నన్ను క్షమించు ప్రభా అని. ఎవరో తెలుసు ఆయన? జాన్ వెస్లీ, who brought great revival in England. ఆయన ఏమంటాడు తెలుసా? మై హార్ట్ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్. నా హృదయం వింతగా మారింది, వేడిగా అనిపించింది, జీవితం మారింది. దాట్ ఈజ్ కాల్డ్ ద రియలైజేషన్. మొదటిది రెవల్యూషన్, రెండోది రియలైజేషన్. దేవుని వాక్యం ప్రతి వారం కూడా వింటున్నాం, మీరు చదువుకుంటున్నారు, మీకు పూర్వకాలం నుంచి తెలుసు. యు నో ఆల్ ద ఇన్ఫర్మేషన్,
బట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ద పవర్? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వార్మ్నెస్? అది ఒకవేళ జరగకపోతే కనుక ఐఎమ్ సో సారీ, యు ఆర్ స్టిల్ హ్యావింగ్ బ్లాక్స్. నీకు ఇంకా బ్లాక్స్ ఉన్నాయని అని చెప్పాలి. సో మొదటిది సమాధి తెరిచాడు, రెండోది కళ్ళు తెరిచాడు. సరే, వీళ్ళు ఎమౌస్ కొన్నటువంటి వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటే ఇజ్రాయిల్ శిష్యుల దగ్గరకు వచ్చేసారు, జెరూసలేం వచ్చారు. జెరూసలేంలో మోస్ట్ ప్రాబబ్లీ జాన్ మార్క్ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండుంటారు. గదిలో తలుపులన్నీ వేసుకొని 11 మంది శిష్యులు, మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పారు. దే గేవ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇది చెప్పారు, సార్ జీసస్ క్రైస్ట్ మా దగ్గరకు వచ్చాడు, రొట్టె ఇచ్చిపెట్టాడు. నిజమా కరెక్టేనా? జీసస్ క్రైస్టేనా? దెయ్యం వచ్చిందా? మీ యొక్క ఆలాపన ఇది మీ యొక్క హెలుసినేషనా అని చెప్తా ఉంటే వాళ్ళు క్లియరిఫై చేస్తూ ఉండుంటారు. వారు 36వ వచనం, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, ఆయన అంటే జీసస్ హిమ్సెల్ఫ్ స్టూడ్ అమాంగ్ దెమ్, మీకు సమాధానం అవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనబడని తలచెరు. బట్ దే వర్ స్టార్టిల్డ్ అండ్ ఫ్రైటెండ్ అండ్ థాట్ దే సా ఎ స్పిరిట్. ఒక దెయ్యాన్ని చూస్తున్నారు అని అనుకొని భయపడుతున్నారు. థింక్ అబౌట్ దిస్. దీస్ వర్ ద పీపుల్ who were first told by woman that Jesus rose again. These were the people who went to the tomb and saw with their own eyes the tomb was opened. యేసు ప్రభుకు చుట్టినటువంటి ఆ బట్టలు విచిత్రంగా ఉండటం. These were the two people who were told by the two people from Emmaus that Jesus rose again. ఈ 3 ఎవిడెన్స్ తర్వాత కూడా యేసు ప్రభు వాళ్ళ మధ్యకు వస్తే they were not able to trust him. వాళ్ళు అంగీకరించలేకపోయారు, వాళ్ళు డినై చేశారు, దెయ్యం అని చెప్పారు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? డు యు అండర్స్టాండ్ దట్ వర్డ్? కలవరం. మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి? నేను సమాధి తెరిచాను మీకోసం, నా కోసం కాదు. అది మీ కళ్ళు తెరిచాను మీరు చూడాలని. మీ కళ్ళు తెరిచాను, సమాధి తెరిచాను, లేఖనాలు చూపించాను, అయినా మీకు అర్థం కావట్లేదే. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పెట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అక్కడతో ఆగిపోలా. ఇట్స్ నాట్ ద సైన్ ఎలోన్. ఇంకేం చేశారు? 44వ వచనం, అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్చిన వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, దిస్ ఈజ్ వాట్ హీ డిడ్. హీ షోడ్ దెమ్ సైన్స్, అంటే గుర్తులు. హీ షోడ్ దెమ్ ద వర్డ్, వాక్యాన్ని. ఆ తెరచినటువంటి వాక్యము వాళ్ళు గ్రహించగలిగినట్లు వాళ్ళ మనసులు తెరిచాడు. టూంబ్ తెరిచాడు, తర్వాత వర్డ్ ఇచ్చాడు, మూడోది మైండ్ తెరిచాడు. దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఈ 3 జరిగిన తర్వాత కూడా నువ్వు యేసు ప్రభుని క్రీస్తుగా అంగీకరించకపోతే, ఆయన పునరుద్ధానుడు అని అంగీకరించకపోతే, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈజ్ టు గెట్ ఇన్ టు హెల్. నరకంలోకి వెళ్ళటమే. మొదట హిస్టారికల్ సైన్స్, సమాధి రాయి తొలగించబట్టమా? యేసు ప్రభు హిస్టారికల్ గా కొంతమంది కనబడతాం. దీస్ ఆర్ హిస్టారికల్ సైన్స్. రెండోది ఇటర్నల్ వర్డ్, ఎప్పటికీ మారనటువంటి వాక్యము. మూడోది ఎక్స్పీరియన్షియల్ ఇన్సైట్, చారిత్రకమైన రుజువులతో కూడిన సూచన, నిత్యమైన వాక్యపు ప్రత్యక్షత, అనుభవపూర్వకంగా ఆత్మ వెలిగింపు. హిస్టరీ ప్లస్ వర్డ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూత్. ఆ ట్రూత్ నీ జీవితాన్ని పట్టుకుందా? మై ఫ్రెండ్స్, హౌ డు ఐ నో దట్ ఐఎమ్ కాట్ బై ద ట్రూత్? ఆ సత్యము చేత నేను పట్టబడ్డానని ఎలా నమ్మగలుగుతాను? ఇఫ్ యు హ్యావ్ బీన్ ఎన్లైటెన్డ్, వెలిగింపబడినట్లయితే, ఇఫ్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, నువ్వు అనుభవించినట్లయితే, యూ వాంట్ టు ఎక్స్ప్రెస్, ఇతరులకు చెప్పడానికి ఇష్టపడతావు. 46, 47, 48, 49 ఈ 4 వర్సెస్ లో 4 వర్డ్స్ మీకు వినిపిస్తాను. మొదటిది 46, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు. దాట్ ఈస్ ద థియాలజీ. నీ యొక్క లైఫ్ యొక్క పర్స్పెక్టివ్ ఈ వర్స్ చెప్తుంది.
ఇక నుంచి నువ్వు యేసుప్రభు తిరిగి లేచాడు అని నమ్మితే ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు. రే, ఎందుకురా నీకు మరణం అంటే భయం లేదు? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకురా నువ్వు పాపం చేయవు? ఎందుకంటే నా కోసం చనిపోయి తిరిగి లేచాడు. ద హోల్ ఇష్యూ ఆఫ్ యువర్ లైఫ్, ఇష్యూస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ బౌండ్ అరౌండ్ దిస్ వన్ ఫ్యాక్ట్. అందుకనే దీన్ని నేను ఏమంటాను తెలుసా? ద థియాలజీ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క సిద్ధాంతం, నీ జీవితం యొక్క సిద్ధాంతం. ద విండో ఆఫ్ యువర్ పర్స్పెక్టివ్, వరల్డ్ వ్యూ, ప్రపంచానికి చూడటానికి నీ యొక్క పటిమ. ఇక 47వ వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడిన. నౌ ద సెకండ్ థింగ్ అంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినట్లయితే నాకు పాప క్షమాపణ, నాకు మారు మనసు. దట్ బికమ్స్ మై గాస్పెల్. అది నాకు సువార్త. సిద్ధాంతము నాకు సువార్త అయిపోయింది. డ్రై థియరీ హ్యాస్ బికమ్ మై లైఫ్ చేంజింగ్ గాస్పెల్. నా జీవితాన్ని మార్చేటువంటి సువార్త అయిపోయింది. సో మొదటిది సిద్ధాంతం, రెండోది సువార్త, మూడోది 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు. సో అంత గొప్ప మార్పు వచ్చినప్పుడు ఐ వాంట్ టు డెఫినెట్లీ షేర్ విత్ ఎవ్రీబడి. నాకు కనబడిన వాళ్ళందరికీ చెప్తాను. సిద్ధాంతము, సువార్త, సాక్ష్యము. వెన్ యూ షేర్ ఇట్ విత్ ఎనీబడి, ఎవరితో నువ్వు షేర్ చేసినట్లయితే జరిగేదేంటి? 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు. 48, 49, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్నంలో నుంచి యుండుడని వారితో చెప్పాను. గాడ్ విల్ సెండ్ హిస్ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. సో వెన్ యూ షేర్ ద టెస్టిమనీ, నువ్వు సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు వారి జీవితంలో పనిచేస్తే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. దెన్ ఇట్ బికమ్స్ ఎ సైకిల్ అగైన్. సిద్ధాంతము, సువార్త, సాక్ష్యము, శక్తి. దీస్ ఆర్ ద 4 things. అండ్ వెన్ యూ హ్యావ్ దీస్ 4, మై ఫ్రెండ్స్, యువర్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. ఆ చేంజ్ అయినటువంటి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? 52, 53 ఇది చదివి నేను ముగిస్తాను. వారు ఆయనకి నమస్కారం చేసి, and they worshipped him and returned to Jerusalem with great joy and were continually in the temple blessing God. వారు ఆయనకు నమస్కారము చేసి, ఈ చాప్టర్ ఎక్కడ మొదలు పెట్టింది? భయం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నమస్కారం చేసి. their fear has turned into faith. వాళ్ళ యొక్క భయము విశ్వాసముతో మార్చబడింది. వాళ్ళ యొక్క భయము భక్తితో మార్చబడింది, నమస్కారము చేసి. So my friends, when you have the resurrection power, the fear is now being replaced by faith. Fear కి ఆపోజిట్ ఏంటి తెలుసా? ఫెయిత్. ఫెయిత్ లేదంటే ఏముంటుందో తెలుసా? ఫియర్ ఉంటుంది. సెకండ్ ఏం చేశారు? చేసి మహా ఆనందముతో వాళ్ళు ముందు పర్ప్లెక్స్డ్, దేవర్ కలవరపడ్డారు, టెన్షన్ పడుతున్నారు, తొందర పడుతున్నారు. బట్ నౌ ఏమైపోయింది? అనుమానము నుండి ఆనందములోకి వచ్చారు. ఫ్రమ్ డౌట్ టు డిలైట్, ఫ్రమ్ డౌట్ టు డిలైట్. తర్వాత ఏమైంది? యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండ్రి. దట్ ఈస్ వర్షిప్. ఆందోళన నుండి ఆరాధన. 3 statements. ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్, భయం నుండి భక్తికి. ఫ్రమ్ డౌట్ టు డిలైట్, అనుమానం నుండి ఆనందమునకు. ఫ్రమ్ వరీ టు వర్షిప్, ఆందోళన నుండి ఆరాధనకు. That is what the power of resurrection is all about. I shared this life with you, but let me remind that in the present context. Jim Elliot and 4 of his friends went to Aqua అనేటువంటి జనజాతుల దగ్గరికి వాళ్ళు వెళ్ళారు ఈక్వెడార్లో. అయితే their first visit, మొట్టమొదటి విజిట్లోనే వాళ్ళని 5గురిని చంపేశారు. వాళ్ళలో పైలట్గా వ్యవహరించే ఆయన నాట్ సెయింట్. నాట్ సెయింట్కి అప్పటికే ఒక కొడుకు ఉండేవాడు, స్టీవ్ సెయింట్. ఓకే, నాట్ సెయింట్ చచ్చిపోయాడు. నాట్ సెయింట్ అక్క పేరు రేచల్ సెయింట్. ఆమె పక్కన కంట్రీ పెరూలో మిషనరీగా ఉంటుంది. తమ్ముణ్ణి చంపేశారని తెలిసినప్పుడు షీ స్టార్టెడ్ డెవలపింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎ బర్డన్. ఏమనంటే, వై కాంట్ ఐ గో దేర్ అండ్ షేర్ ద గాస్పెల్? ఎవరు ఆ విధంగా ఆలోచించరు. బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆవిడికి తమ్ముడిని చంపిన వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మీద దిగులు ఉంది, వాళ్ళ మీద బాధ ఉంది, వాళ్ళకి చెప్పాలనేటువంటి ఆశ ఉన్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. రేచల్ సెయింట్ చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. విదిన్ 2 years షీ వాజ్ ఏబుల్ టు స్టార్ట్ ఎ చర్చ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిజబెత్ ఎలియట్, జిమ్ ఎలియట్ యొక్క వైఫ్.
అయితే ఆ విధంగా చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టీవ్ ని తీసుకువచ్చింది ఒకసారి చూపించడానికి. స్టీవ్ లైక్ దట్ ప్లేస్, హీ వాంటెడ్ టు స్టే దేర్. స్టీవ్ ఒక మాట చెప్పింది, యూ కెన్ స్టే హియర్ విత్ మీ బట్ విత్ వన్ కండిషన్. ఏంటి తెలుసా, ఎవరిని కూడా డాడీకి ఏమైంది అని అడగకూడదండి. అంటే ఓకే అన్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 స్టీవ్ సెయింట్ బికేమ్ ఏ క్రిస్టియన్. యేసుప్రభుని అంగీకరించాడు. హీ వాజ్ బ్యాప్టైజ్డ్ వేర్ హిస్ ఫాదర్ వాజ్ బరీడ్. ఎక్కడైతే వాళ్ళ ఫాదర్ని బరీ చేశారో పక్కన ఒక రివర్ ఉంటుంది, అక్కడ బ్యాప్టిజం తీసుకున్నాడు. వెన్ స్టీవ్ వాజ్ అబౌట్ 19 years old, రేచల్ సెయింట్ డైడ్. ఆమె ముసలిది అయిపోయి చచ్చిపోయింది. అప్పుడు ఆ ట్రైబల్ పీపుల్ అంతా స్టీవ్ సెయింట్ ని రిక్వెస్ట్ చేశారు, వై డోంట్ యూ స్టే విత్ అస్ టు మినిస్టర్, ఎందుకు మా మధ్యన పరిచయం చేయడానికి ఉండకూడదని. ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వెన్ హీ వాజ్ 21, ఒక స్ట్రేంజ్ ఆలోచన వచ్చింది, ఐ షుడ్ నో హూ కిల్ మై డాడ్. అయితే వాళ్ళ యొక్క ట్రైబల్ పీపుల్లో ఒక ఆయన ఒక ఎల్డర్ లాగా వ్యవహరించేవాడు, సర్వీస్ కూడా నడిపించేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు కొన్నిసార్లు. అతని పేరు మన్కాయ్. సో స్టీవ్ మొట్టమొదటిసారిగా ఈ ట్రైబ్లోకి వచ్చినప్పుడు ఆ మన్కాయ్ రిసీవ్ చేసుకొని, నీకు డాడీ లేరు కదా, నన్ను డాడీ అని పిలువు అన్నాడు. సో అప్పటి నుంచి ఆయన డాడీ అని పిలుస్తున్నాడు. మన్కాయ్ స్టీవ్ని కొడుకులాగా చూస్తూ ఉండేవాడు. అతన్ని అడిగాడు, డాడీ ఒక ప్రశ్న, నువ్వు దయచేసి నాకు జవాబు చెప్పాలి, కెన్ యూ టెల్ మీ హూ కిల్ మై డాడ్ అని అంటే మన్కాయకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎవడో మొదలు పెట్టారు, డోంట్ క్రై, ఎవరు చంపారు చెప్పు, నాకు వాళ్ళ మీద కోపమే ఉండదు, బికాజ్ ఐ నో డాడీ ఈజ్ విత్ మై ఫాదర్, యువర్ ఫాదర్ అండ్ అవర్ ఫాదర్, సో భయం లేదు, నాకేం ప్రాబ్లం లేదు, చెప్పవా అని అంటే మన్కాయ గట్టిగా హగ్ చేసుకొని చెవులో చెప్తున్నాడు, స్టీవ్, డాడీని చంపేసింది నేనే. మై ఫ్రెండ్స్, డాడీ చంపిన వాడు నిన్ను హగ్ చేసుకుంటా ఉంటే హౌ వుడ్ యూ రియాక్ట్, ఎలా రియాక్ట్ అవుతావు? బట్ యు నో వాట్ స్టీవ్ సెయింట్ డిడ్, హీ హగ్డ్ హిమ్, యాక్సెప్టెడ్ హిమ్, ఫర్గివెన్ హిమ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రిజరక్షన్. డాడీ పరలోకంలో ఉన్నాడు, ఎలా చచ్చిపోతే ఏమైంది, రైట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు, దానికి నేను బాధపడేదే ఉంది. హీ జస్ట్ లెఫ్ట్ ఇట్. మై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. లాస్ట్ ఇయర్ April 28th మన్కాయ్ డైడ్, 2020. ఆ చనిపోయినప్పుడు స్టీవ్ సెయింట్, వెరీ ఓల్డ్ మ్యాన్, ఆయన హీ షేర్డ్ దిస్ స్టోరీ. ఏమన్నాడు తెలుసా, 5 months బ్యాక్ మన్కాయ్ called me and he said, why don't you come with our whole family? So Steve తన sons, daughters, in-laws, grandchildren, great grandchildren అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఉన్నారు. ఒక సండే వర్షిప్లో మన్కాయ్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ చేస్తున్నాడు, బల్ల విరుస్తున్నాడు. ఆయన బల్లని రొట్టెని తీసుకున్నాడు, విరిచాడు, ప్రార్థన చేశాడు. స్టీవ్ వెనకాల వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. స్టీవ్ అనుకుంటా ఉంటాడు, నేను అనుకుంటా ఉన్నాను, ఇప్పుడు మన్కాయ్ ఏం చేస్తాడు, విల్ హీ కమ్ టు మీ, విల్ హీ గివ్ టు మీ, ఆర్ విల్ హీ కమ్ ఎట్ ద ఎండ్? ఇలా అనుకుంటా ఉంటే మన్కాయ్ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే హీ వాక్డ్ బ్యాక్, ఫస్ట్ స్టీవ్కి ఇచ్చాడు. స్టీవ్ చేతిలో ఆ రొట్టె ముక్క పెడుతున్నప్పుడు ఆ రొట్టె ముక్కను పట్టుకొని స్టీవ్లో వచ్చినటువంటి ఆలోచనలు, నా తండ్రిని చంపేసినవాడు ఈరోజు నా చేతిలో ఈ రొట్టె ముక్క పెడుతున్నాడు, నేను తను క్షమించడానికి, నన్ను తను కొడుగ్గా స్వీకరించడానికి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ థింగ్, ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీఆర్ ఇన్ ఫెలోషిప్. మై ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ that power of resurrection in your life? నీ జీవితంలో అలాంటి పునరుద్ధానపు శక్తి ఉన్నదా? ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ లేక ఆగిపోయావా? కళ్ళు మూసుకొని ఆగిపోయావా? మనసు మూసుకొని ఆగిపోయావా? Are you not able to experience that joy, freedom and warmness? My friends, why don't you come to Jesus Christ? యేసయ్యా, నా కళ్ళు మూసిపోయాయి, నా హృదయం మూసిపోయింది, తెరవండి ప్రభా, బ్రేక్ దెమ్. మీ సుత్తిని ఉపయోగించండి, వాక్యమైన సుత్తిని, బండలాంటి నా హృదయాన్ని బద్దలు కొట్టండి ప్రభా, సో దాట్ ఐ మట్ రిసీవ్ యూ, నిన్ను రిసీవ్ చేసుకోగలను, ఆ రిజరక్షన్ పవర్ నా యొక్క జీవితంలో అనుభవించగలన్నాడు. షల్ వి లుక్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, పునరుద్ధాన శక్తి, శిలువ మరణము, సమాధిలో నుంచి తిరిగి లేవటం ద్వారా సంపాదించడమే కాదు, సాధించడమే కాదు, అది మాకు అవైలబుల్గా చేసి పెట్టావు. ద సేమ్ పవర్ ఆఫ్ రిజరక్షన్
ఈజ్ అవైలబుల్ టు అస్. అయితే అది మేము అనుభవించలేకపోతున్నాం అంటే దేర్ మైట్ బి ఎక్స్టర్నల్ బ్లాక్స్, there might be intellectual blocks, there might be our own blocks created in our soul, in our mind, in our heart. మీరు దయచేసి బ్రేక్ చేయండి ప్రభా, వాటిని బ్రేక్ చేయండి ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ప్రభా నీ పునరుద్ధానపు శక్తిని అనుభవించగలిగి ఉండాలి ప్రభా. మే దట్ హ్యాపెన్ ఓ లార్డ్. మీరు మరణంపై విజయాన్ని సాధించింది సాధించానని చెప్పడానికి కాదు ప్రభా, మాకు ఆ శక్తిని ప్రసాదించడానికి. దాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. అది మేము పొందగలుగుటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.